తల్లి రాయేశుడా, నా తల్లి పార్వతి, శాంతించు దేవుడా, శాంతించు శాంతించు. 10,000 ఇంటికాడే చెప్తూ దా తల్లి. పాల్పల్లి ఇంటికి పోదాం. ఈ సులోచకి ఎక్కడ పని లేదు, ఎక్కడనో సామిని తీసుకొచ్చింది. ఇంకా కారు పలగొడితే సామిని తీసుకొస్తారా? దేవుణ్ణి అడిగించుకోవాలి కానీ. తల్లి నువ్వేమనుకోకు, ఇంటికి పోయినాక మంచిగా చెప్తూ పా దొంగలు ఎవరో. కానీ అక్క నిన్న మంచిగానే చేసినావు కదా, నిజంగా దేవుడు వచ్చింది అనుకున్నాం మేము. నిజంగానే వచ్చిందా అక్క? ఏ లేదు, నాకు భయం కాబట్టింది. ఆ స్వామీజీ మన అందరిని గుర్తుపట్టి మళ్ళీ మీరే దొంగలని తేల కొడితే ఎక్కడ ఇజ్జత పోతుందా అని ఇక దబదబా కనుక్కొని అట్లా చేసి బయటకు వచ్చినాం. లేకపోతే మనం అందరం ఆడ దొంగలము సులోచి ముందట బయటపడ్డాం అనుకో, మన ఇజ్జత ఎంతవో గాళ్ళ గంగల కలుస్తుంది. అంతేనా నానమ్మ, నువ్వంతా తెలికల దానివి. నిన్ను చూసి నేను నేర్చుకోవాలనే నానమ్మ. ఎంతో అనుకొని తిట్టిన కానీ నువ్వెంత తెలికల దానివే. అప్పుడు నన్ను తిడతలేవా, నువ్వు చెబట్టే ఇట్లా అయింది అది దాని బాగా అంటే కదా. ఇప్పుడు ఎంత తెలివిగా వచ్చినా చూడు. ఏది చేసినా కూడా తెలివి ఉండాలి, తక్కువతనం ఉండద్దు. ఎడి మొక్కన్నాన నా మనవరాలు పోయి దండుకున్నావు. ఎమ్మతే నానమ్మ గట్లా అంటావు ఎందుకే? ఏమో అన్నట్టు బాగా ఎట్లయితే ఏంటి అక్క, అందుకెళ్ళైతే బయటపడ్డాం. ఏడిజ్జత్ పోయి నా మొగోడు కొడతాడో ఏందో అని నాకు అయితే తక్కువ భయంగాలే పిడాత పానం వెళ్ళినట్టు అయింది అక్క. నిజంగా అసలు అంత దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం అక్క. మీ ఇంటి పక్కన లింగాట 20 తులాల బంగారం ఉన్నదట కదనే, నిజమేనా అనే? ఏమోనే మొన్న ఫంక్షన్కి పోయేటప్పుడు అట వేసుకొని పోయిందట కదా. నిజమేనట. దానికి 20 తులాల బంగారం ఎట్లా వచ్చింది నాకు అర్థమైతలేదు. చుట్టబోదామంటే గుడిసే లేదా? ఎట్లా వచ్చిందో ఏం కథను. గది 20 తులాలు చేసుకున్నదట, మనకు 2 తులాలు కూడా లేకపోయా. ఎట్లా గింత ఇజ్జత్ పోవట్టే. అబ్బా, అది 50 సంవత్సరాల వయసులో లింగి 20 తులాల బంగారం వేసుకొని పుస్తల తాడు మాటీలు కమ్మలు అన్ని దిగేసుకున్నదే. దిగేసుకొని సోకులాడు లెక్క టిక్కం అంటుంది. నాకైతే అది గంట బంగారం తెచ్చుకున్నదంటే కోపం వస్తుంది అక్క. దానికి గా ఎబ్రేసి దానికి గదంత బంగారం అక్క. అవునే, గా ఎబ్రేసి దానికి ఉంటే మన తెలికాళ్ళకి ఎంత ఉండాలనే? మనం ఇక్కడ తెలికాళ్ళమైనా ఎప్పుడైనా మన బంగారం ఉన్నదే, ఎబ్రేసి వాళ్ళమైనా. దేవుడా మంచిగా అది బయట పడినాక దాని బంగారం ఇవ్వడాన్ని ఎత్తుకపోవాలి, మంచిగా కావాలి. అది ఎత్తుకపోతే మన లెక్క అయింది అనుకో, మనకు సంబరం అవుతుంది. అది గంత ఉంచుకుంటుందా? అబ్బో తక్కువది కాదు బొడ్డమ్మ. అంతేనా? అంతే. దాన్ని అంతా ఖతం చేయాలి ఎవడన్నా ఒకడు. అబ్బా ఎట్లనన్నా కావాలి దాన్ని. ఎందుకు వచ్చినావు ఇంటికి? అవలమొక్క పోడా గా లింగాటి 20 తులాలు చేసుకున్నదట. నువ్వు 1 తులం అన్న చేపించినావా నీ ముఖానికి? మీకు ఏడో పని లేదు, ముచ్చట పెట్టద్దే అని అంటే ముచ్చట పెడతాడు. లేనితోటి వార్త పట్టుకొచ్చినా తిడతావా అవులదాన? ఏం చేయాలి మరి? ఏమైనా చేసేది ఉన్నదా? అవుల మొక్క పోడా గాడిది కన్లోడా. 1 తులం 3 తులం అన్న కమ్మలు లేవా? ఉట్టి షవుల కమ్మలతో బోడ కమ్మలతో ఉండబడుతుంది గాడిది కన్లోడా. ఏమనిపిస్తుంది? గా లింగటి 20 తులాలట. మళ్ళీ లింగ అంటానవేందే? నీకు నాకు పిచ్చి లేపియకే. నువ్వు చెబట్టి నాకు ఆస్తే ఉన్నది. కూడి ముచ్చట చేయకుండా వాడకట్టోళ్ళ అంటే ఇనవా అవులదాన గిట్టంటి అన్నీ చెప్తారు. ఇంట్లోనే దీని వండాలని చెప్పిన. తులం చేయించినవుడట ఏందో ముచ్చట చెప్తాడు. నువ్వు వేస్ట్ మొక్క పనివి. సపరేట్గా చేనుకన్నే వండి ఇంటి మొక్కన కూడా రాకు నీకు తిండి దాండుగా. 1 తులం అంత బంగారం చేయిస్తేనే రా, లేకపోతే నా పరువు పోతుంది దాని ముందట, లింగి ముందట. అది నా దోస్తు 20 తులాలు వేసుకున్నదట. మరి నేను ఎన్ని తులాలు వేసుకోవాలి? 20 తులాలు వేసుకున్నందుకైనా 1 తులం అన్న నా మీద లేకుంటే ఇజ్జత్ పోబట్టే. ఇంటి మొక్కను రాక పొలం కాడనే వండు. ఇంటికి వచ్చినామనుకో నువ్వు నాకు లేకుండా మంచిదే చేతను చూడు. అప్పటి సంది కూకుంటే ఎవ్వరు అత్తలేరు. గల్లి ఇల్లు బిడ్డనట ట్రాక్టర్ డ్రైవర్ని లవ్ చేస్తుందట కాదే ఇంకా పక్కవాడోని. ఇదేమన్నాను గట్లెట్లా పోరుకేం పుట్టింది గట్ల లవ్ చేస్తుంది? పోరు లంగ పోరు ఎత్తి తక్కువదేం కాదు, లంగ పోరు బొక్కరు పోరు అది. సెల్లు పట్టుకొని సెల్లు లేరు ఫోన్లు పెట్టుకొని తెల్లందాక టాప్ మీద వండి మాట్లాడుతుందట. అది పెద్ద కథలు పడుతుందట. అబ్బా గింతగానే నడుతుందా ఎవరు? దాని అవ్వకు తెలుస్తలేదు లిల్లికి ఇజ్జ తక్కువ దానికి. బాగా అందరి పిల్లల గురించి ఓ అని సాటింపు చెప్తుంది కదా. ఇప్పుడేమో పలుకుతుందా బాగా దాన్ని లిల్లిది? ఏమో తీయరాదు. పొలాలు వేసిపోయినాక దాని మీద వాళ్ళు వీళ్ళు ఉంచుతా అంటే తెలుస్తుంది తీయరాదు. మన సొంటి పిల్లలని ఏమంటుంది అది? లంగ పొరగాన్లు, ఆ పొరగాన్లు, ఈ పొరగాన్లు, దొంగ పొరగాన్లు, లేని పోని అన్ని చెప్పి బట్ట కలిసి మీద ఎత్తుంది. దానికి గట్టే జరగాలి. ట్రాక్టర్ డ్రైవర్ మీదనే పోవాలి అది దాని బిడ్డ. పోవాలి దాని బల్బు బట్ట బాగా అరగాలి. నాకు 10 ఎకరాలు ఉన్నది, నేను పెద్ద ఎంకమ్మను, ఏల గుర్రం ఎక్కుతానా ఎంకమ్మను అని ఎత్తులు చెత్తలేదు. అది దానికి గట్టే కావాలి. ఎవరన్నా ఇంటే కర్మకొని ఇల్లుతో చెప్తారు. మళ్ళీ లేనితోటి అయితే సబిదే కూకొని మళ్ళీ తన గోడకు షోలు ఉండగల.
సరే తీయాలి ఎడపోతే మనకేంది, ఎట్లుంటే మనకేంది, కానీ అది అట్లనే కావాలి. అట్లా అయితేనే దానికి రోగం రొట్టె అనుకుతుంది. అట్లా కావాలి, మనం దాన్ని పెర్రబెట్టాలి. మా ఇంటి వెనక చిట్టెలకల మొక్క ఉందట, ఫ్రిడ్జ్ కొన్నదట, కూలర్ కొన్నదట. కాదే ఫ్రిడ్జ్ నీళ్ళు ఒక్క రోజన్నా పోతలేదే. మా ఇంటికి ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు వచ్చిందే ఫ్రిడ్జ్ నీళ్ళకు, మరి బుక్కడని పోతాం బాటిల్ నిత్తం అంటలేదే. అబ్బో అది తక్కువ కదా అని మా ఇంటికి కూడా వచ్చింది అది. ఇప్పుడు అదే ఏతులు ఎత్తాందే. అయితే తీయరా అదిలే, మా ఇంటికి రాన్లి. మాకేం రందే నువ్వు ఉండంగా. కాదే దానికి బాగున్నది, దాని కూలరును దాని ఫ్రిడ్జ్ దన్న ఖరాబ్ కావాలి. ఖరాబ్ అయితేనే దానికి తెలిసేస్తుంది. తక్కువ కాదు, అవుల మొక్కంది, దొంగ మొక్కంది. అది కాకిడి కండ్లది, దొంగ మొక్కంది. అది పచ్చి లంగది. ఓ నాకే ఫ్రిడ్జ్ ఉన్నదని సింగిల్ చెక్కి చిలుక 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 నడుతుంది. ఓరోరో చూసుకుంటా. సరే కానీ మనం ముచ్చట్లు ఎవరన్నా తింటే మళ్ళీ లేదోటి అవుతుంది. ఇంట్లో పోదాం పనులు ఎవరు రాకముందుకు. మళ్ళీ కూలర్లు వచ్చే టైంకి మనం ముచ్చట పెట్టుకుంటే ఏం ముచ్చట పెడతానని అవుల మొక్కలు మనని అంటారు. అంతేనే పోదాం పనులు. సరే కానీ దోస్తులు, ఇక మరి బంగారం ఇంకేమవుతుంది, బంగారం గురించి ఇంకా లిల్లీ డాక్టర్ డ్రైవర్ని లవ్ చేస్తాను కదా, అదేమవుతుందో తెలియాలంటే నెక్స్ట్ పాటలు వస్తుంది, తప్పకుండా చూడండి. ఇంకా వాడకట్టుకు ఘోరమైన ముచ్చట్లు పెడతారు. అవి ఎట్లుంటాయి ఏం కథ అన్నది తప్పకుండా వీడియో రూపంలో చూపెడతా దోస్తులు. సరేనా? మా వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ మీ దోస్తులకు వాళ్ళకు వీళ్ళకి తప్పకుండా పంపేయండి, సపోర్ట్ చేయండి దోస్తులు. సరేనా? సరే కానీ దోస్తులు, హైప్ అయితే మర్చిపోతాను, తప్పకుండా హైప్ చేయండి. సరేనా? టాటా బాయ్ బాయ్. ఇగో మేము తీస్తున్న వీడియో కల్పితాలు మాత్రమే, పాత్రలన్నీ ఎవరిని ఉద్దేశించి కాదు. సరేనా దోస్తులు? నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. ఇక రేపు ఇద్దరు పెండ్లాల ముద్దుల మొగడు పార్ట్ 2 సిరీస్ వస్తుంది, తప్పకుండా చూడండి. ఫుల్ కామెడీ ఉంటుంది. మీరు చూసినట్టు తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చేస్తే నేను ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను మంచిగా. సరేనా దోస్తులు?